నమస్తే, వెల్కమ్ టు విజిల్. పార్టీల మీద అభిమానంతో ఏమీ ఆశించకుండా సంవత్సరాల తరబడి అదే పార్టీలో కొనసాగే అభిమానులు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. కానీ కేవలం పదవుల కోసమే పార్టీలో ఉండి అలాగే పార్టీలు మారుతూ ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మొదటిగా నేను చెప్పిన కోవకు చెందిన వారే హరిబాబు గారు. కేవలం దివంగత ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో పార్టీ సిద్ధాంతాలు నచ్చి కేవలం అభిమానంతోనే ఆ పార్టీలో కొనసాగుతూ రఘురామకృష్ణంరాజు అనే దళాన్ని ఒక సోషల్ మీడియా పేజ్ని ఓపెన్ చేసి టీడీపీ పార్టీకి మరి ఆయన వెన్నుదన్నుగా నిలిచి వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తూ కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇంతకీ ఎవరి హరిబాబు తెలుసుకోవాలనుందా? ఇప్పుడే పరిచయం చేస్తా. నమస్తే హరిబాబు గారు, ఎలా ఉన్నారు? బాగుండా మేడం గారు. మీరు రఘురామకృష్ణంరాజు దళం అసలు ఈ పేజ్ని ఓపెన్ చేయాలని ఎందుకు అనిపించింది? ఏ సందర్భంలో స్టార్ట్ చేస్తారు? నేను మామూలుగా మొదట తెలుగుదేశం అభిమానినమ్మ. తెలుగుదేశంలో ఆఫీసులో సోషల్ మీడియాలో ఒక 30 మంది చేస్తున్నారు. ఒకరోజు హెడ్స్ దగ్గరికి వెళ్ళానమ్మ తెలుగుదేశం ఆఫీసులో. వెళ్ళి, సార్ నేను కూడా చేస్తాను సోషల్ మీడియా, నాకు రూపాయి వద్దు, ఛార్జీలు కూడా నేనే పెట్టుకొస్తానని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఓకే. అప్పుడు వాళ్ళు అన్నారు, మన ఇంటికి అడుక్కునే వాళ్ళు వస్తారు చూడండి, వచ్చినప్పుడు పై ఇంటికి రాయి, ఆ పక్కెళ్ళు ఈ పక్కెళ్ళు అంటారు చూసారా, ఆ విధంగా మాట్లాడారు. ఇక నేను వదిలేసి మామూలుగా ఇంటికి వచ్చానమ్మా. వచ్చి ఒక పోస్ట్ చేశాను రఘురామకృష్ణరాజు గారి మీద. చేస్తే ఆయన జైలు నుంచి విడుదలైనాక ఫోన్ చేశారు ఆయన, బాబు ఎవరు నువ్వు, బాగుంది పోస్ట్ అని మెచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి రఘురామకృష్ణరాజు దళం అని పెట్టుకున్న దానికి తెలుగుదేశానికే సేవ చేస్తున్నానమ్మా. ఓకే. ఎన్ని ఇయర్స్ అయిందండి ఇప్పటికి స్టార్ట్ చేసి? 3 years అయింది. 3 years. ఓకే. ఈ 3 yearsలో మళ్ళీ రఘురామకృష్ణంరాజు గారిని కలవడం కానీ, టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతల్ని కలవడం, చంద్రబాబు నాయుడు గారిని కలవడం అలా ఎప్పుడైనా జరిగిందా? ఒక్కసారి మాత్రం కలిశానమ్మా రఘురామకృష్ణరాజు గారిని. సందర్భం, ఒక లేని పేద పిల్లకి కేఎల్యూలో సీటు కోసం వారిని అడిగితే ఒక 5 లక్షల వరకు ఆర్థిక సాయం చేశారు ఆ పిల్లకి. అలా వేరే అవసరాల కోసం, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం మీరు కలిసారు? అంతేనమ్మా. నా అవసరం కోసం ₹1 తీసుకోను, పార్టీని కూడా ఆశించిన. మరి 3 years నుంచి ఈ రఘురామకృష్ణంరాజు దళం పేరుతో మీరు ఒక పేజ్ని నడిపిస్తూ ఉన్నారు. అంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి, అంటే చాలా ప్రాబ్లమ్స్, బెదిరించడము ఇలాంటివి కూడా చూసే ఉండుంటారు, మీకు అవన్నీ అనుభవం అయ్యే ఉండుంటుంది. ఎలా ఫేస్ చేశారు? ఏం జరిగినాయి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు దళం ఎవడరా మీరు అని నా ఐఫోన్ పాల్గొట్టేశారమ్మా. ఈ చేయగడ ఎరగొట్టేశారు. కేసు కూడా తీసుకోలేదమ్మా. మీరు కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళినా తీసుకోలేదమ్మా. అప్పటి పోలీసు వారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో. ఆ వైసీపీ గవర్నమెంట్ మారిన తర్వాత ఏమైనా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? నా సమస్య వదిలేసి ప్రజా సమస్యల మీద వెళ్ళానమ్మా. చీఫ్ మినిస్టర్ని తిట్టాడు ఆయన గుంటూరు, అప్పుడు పెడితే కేసు తీసుకోలేదమ్మా. అంబటి రాంబాబు అమ్మ. మళ్ళీ ప్రజెంటు హైకోర్టు సిట్టింగ్ జడ్జి వారిని దూషించాడు, జడా శ్రావణ్ కుమార్ అనే మాజీ న్యాయమూర్తి. ఆ కేసుకి వెళ్ళినా తీసుకోలేదమ్మా. అదమ్మా పరిస్థితి. ఓకే. ఇప్పుడు వెళ్ళారు, అయినా సరే తీసుకోలేదమ్మా. హరిబాబు గారు, మీరు 3 years బ్యాక్ టీడీపీకి సేవ చేస్తారు. అవునమ్మా. టీడీపీకి సంబంధించి నేను పోస్టులు పెడుతూ ఉంటాను. మీరు ఎవరిని పెట్టుకోకుండా చాలా ఫ్రీగా ₹1 కూడా తీసుకోకుండా ఛార్జెస్ కూడా నేనే పెట్టుకుంటానని చెప్పి మీరు పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగానన్నారు. అవునమ్మా. దానికంటే ముందు మీకు వల్లమాలిన అభిమానం టీడీపీ మీద ఉండుండాలి. ఎందుకంత అభిమానం? ఎప్పటి నుంచి మీరు టీడీపీకి సేవ చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నారు? ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలమ్మా. నా 15 ఏళ్ళ నుంచి టీడీపీతోనే ఉంటానమ్మా. ఓకే. దాని ప్రతిఫలంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నా ఆస్తులు కూడా పోయినాయి. అంటే పరోక్షంగా లేకపోతే ప్రత్యక్షంగా నేను కొంత ఖర్చు పెట్టాను, పరోక్షంగా నష్టాలు వచ్చినాయమ్మా. ఎంత పోయిండొచ్చు హరిబాబు గారు? వెనక లక్షల్లో అయి ఉంటుంది నా యుక్త వయసులో, ఇప్పుడు కోట్లలో ఉంటుందమ్మా ఆస్తి. ఆస్తి లక్షల్లో పోగొట్టుకున్న విలువ ఇప్పుడు కోట్లకు మారుతుంది కాబట్టి. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి హరిబాబు గారు? ఏం చేస్తూ ఉంటారు మీరు? నా వ్యవసాయం మొత్తం పోయిందమ్మా, అమ్మేసుకున్నాను. 2 పిల్లలు, ఒక అమ్మాయి యుఎస్లో ఉంది, రెండో అమ్మాయికి H1 వచ్చింది ఈ మధ్య, 1 నెల రోజులు వెళ్తుందమ్మా. ఓకే, వీసా వచ్చింది. ఫ్యామిలీ అంతా సెటిల్డ్ కదా? అవునమ్మా. ఓకే. మరి ఇప్పుడు ఎలా ప్రయాణం సాగుతుంది? అదే పేజ్ని కంటిన్యూ అదే పేజీ కంటిన్యూ చేస్తున్నానమ్మా.
ఏమీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఆస్తులు పోగొట్టుకొని కూడా ఎవరు ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. టీడీపీకి మీరు వైసీపీ చేసే ప్రతిదానికి కౌంటర్ అటాక్‌గా మీరు వైసీపీకి ఇస్తూ ఉన్నారు. మరి ఏం ఆశించకుండా ఎందుకలా చేస్తూ ఉన్నారు? అంటే టైము వృధా, పొలాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి. నాదే ఉందమ్మా చిన్నవాడిని. రఘురామకృష్ణరాజు లాంటి ఆయన్నే మూలన పెట్టేశారు. సుజనా చౌదరి ఆయన్నే మూల పెట్టేశారు. దీని అంతటికీ కారణం కమ్మ. క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల క్యాష్ని కమ్మవారిని దగ్గర రానిట్లా తెలుగుదేశం పార్టీ అమ్మ అది. తెలుగుదేశం పార్టీ రానివ్వట్ల. అవునమ్మా. మిమ్మల్ని కూడా అందుకే ఆ అభిమానం మేము చంపుకోలేకపోతున్నాం. అదమ్మా. ఓకే. మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఏం చేస్తున్నారు? అలాగే ఫైట్ చేద్దాం అనుకుంటున్నారా? అవునమ్మా. మీరు టెక్నాలజీని చాలా చక్కగా యూజ్ చేస్తున్నారు. కొన్ని వీడియోస్ చూసాము హరిబాబు గారు. ఏఐ వీడియోస్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, చాలా అద్భుతంగా చేస్తున్నారు. మీ పేజ్‌లో కూడా 65,000 మంది సభ్యులున్నారు అంటే అది చిన్న విషయం కాదు. జస్ట్ 3 ఇయర్స్‌లోనే. సో, చాలా టెక్నాలజీని ఉపయోగించి మీరు అభిమానంతో కూడిన ఒక పోస్ట్‌ని పెడుతూ ఉన్నారు కదా! చాలా అద్భుతం. ఎలా నేర్చుకున్నారు అదంతా? నాకు 40 ఇయర్స్ బ్యాక్ క్రితమే ధనవంతుడిని అయినప్పుడు నా ఇంట్లో కంప్యూటర్ ఉండేదమ్మా. అప్పటి నుంచి అలవాటమ్మా. ఇప్పుడు అన్నీ చేస్తారా? ఏమేమి నేర్చుకున్నారు? ఏమేమి వచ్చు మీకు? ఎడిటింగ్ చేస్తానమ్మా. ఎడిటింగ్ చేస్తారు. ఓకే. పోస్టులు అన్నీ పెడతానమ్మా. సుమారు ఈ 65,000 ఉన్నాయి చూసారా? 195 మంది ఎమ్మెల్యేలో కూడా అంతమంది లేరండి ఫాలోవర్స్. చాలా మంది అంటుంటారు వైసీపీ సోషల్ మీడియాని తట్టుకుని నిలబడడం అసాధ్యమని. మోస్ట్లీ కూటమి సభ్యులందరూ అలాగే టీడీపీ పార్టీ సభ్యులందరూ కూడా అంటుంటారు. అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే చాలా స్పీడ్‌గా వైసీపీ సోషల్ మీడియా స్పందిస్తుంది. అటాక్ చేస్తుంది అవతల వాళ్ళ మీద. అంటే టీడీపీ ఆర్ జనసేన అండ్ బీజేపీ వీళ్ళందరినీ కూడా అటాక్ చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా. దాన్ని తట్టుకొని మీరు నిలబడగలిగారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఆనందంగా ఉందమ్మా. నవ సమాజం కోసం రఘురామకృష్ణ గారి చేయూతతో. ఎలా ఉంది 2 ఇయర్స్ పరిపాలన, కూటమి పరిపాలన? మీరు చూపిస్తున్న కూటమి అభిమానానికి పరిపాలన తగ్గట్టుగా ఉందా? వైఎస్ఆర్సీపీ కంటే నెంబర్ 1గా ఉందమ్మా. ఎక్సెప్ట్ కమ్మవారు. అంతే అంటారా? ఓకే. ఇంకేమన్నా కోరుకుంటున్నారా? కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా చేంజెస్? ఎందుకంటే మీరు అన్నీ చూస్తున్నారు, అన్నీ తెలుసు మీకు. సో, ఇంకేమైనా చేంజెస్ చేసుకుంటే ఇంకా ప్రజల నుంచి ఎక్కువ అభిమానాన్ని, నమ్మకాన్ని ఈ కూటమి ప్రభుత్వం పొందుకుంటుంది అని మీరేమైనా అనుకుంటున్నారా? బరి తెగించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎదురొడ్డిన వాళ్ళకి విలువ లేదమ్మా. ఆ విలువ ఇవ్వమని కోరుకుంటున్నాను. మీరు ఈ 3 ఇయర్స్ నుంచి ఏ మీడియా ముందుకు రావడం గాని అంటే రఘురామకృష్ణంరాజు దళం అని చాలామందికి పరిచయమే. ఆ పేజ్ సుపరిచితమే. కానీ హరిబాబు గారు ఎవరికీ తెలీదు. ఇప్పుడు మా విజిల్ న్యూస్ ద్వారా మీరెందుకు పరిచయం అవ్వాలనుకుంటున్నారు? దానికేమన్నా ముఖ్య కారణం ఉందా? లేకపోతే మేమేదో రిక్వెస్ట్ చేసాం కాబట్టి వచ్చారా స్టూడియోకి? నిన్న మీ అధినేత రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళారమ్మా. వెళ్ళినప్పుడు ఆయన ఏమీ ఆశించిన కార్యకర్త అయిన రఘురామకృష్ణరాజు దళం అని పెట్టాడు హరిబాబు. చాలా మంచి వ్యక్తి అని చెప్తే మీ హెడ్ గారు పరిచయం కోసం రమ్మంటే వచ్చానమ్మా స్టూడియో. ఓకే. సూపర్. సూపర్. నిజంగా మిమ్మల్ని కలవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది హరిబాబు గారు. ఎందుకంటే పార్టీ కోసం నిలబడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏమీ ఆశించకుండా. కానీ వాళ్ళు మీరన్నట్టుగా, మీరు కోల్పోయినట్టుగా కొంతమంది కుటుంబాలను కూడా కోల్పోతూ ఉంటారు. కోల్పోయారు. జీవితాలను కూడా కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కానీ మీరు కేవలం డబ్బు మాత్రమే కోల్పోయారు. అయినా సరే డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. అవి కోల్పోయినా కూడా మీకు ఎలాంటి అండదండలు, చేయూత లేకపోయినా కూడా మీరు అలాగే మీ అభిమానంతో ఒక కార్యకర్తగా ఉండడంతో పాటు సోషల్ మీడియా సేవ కూడా చేస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్. టీడీపీ పార్టీకి ఇలాంటి కార్యకర్తలు అలాగే అభిమానులు ఉండబట్టే ఇంకా అలా ప్రజల నుంచి ఆ నమ్మకాన్ని కంటిన్యూ చేస్తూ ఉంది అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? అన్ని సంవత్సరాల పాటు మీరు టీడీపీ పార్టీకి గౌరవంగా, విధేయతగా ఉండడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. కాకపోతే ఒకటే బాధ, సోషల్ మీడియాలో ప్రాణాలకు తెగించి ఇచ్చేసిన వాళ్ళని పట్టించుకోవట్లేదు పార్టీ. ఒక మాట అడిగితే చాలమ్మా, ఏమీ ఆశించరు వీళ్ళు. అదమ్మా. మీరు అన్నారు ముందు, నేను ఇలాగే పార్టీకి సంబంధించిన ఆఫీసుల చుట్టూ తిరిగితే ఒక బెగ్గర్ లాగా నన్ను ట్రీట్ చేశారు. ఈ ఇంటికి కాదు ఆ ఇంటికి వెళ్ళు అన్నట్లు నన్ను పంపించేశారమ్మా అన్నారు. అప్పుడు మీకు బాధ అనిపించలేదా? ఇది వదిలేయాలని అనిపించలేదా? అనిపించలేదమ్మా. పార్టీ అదే మీద అదే అభిమానం అభిమానంతో. అంటే అంటారా?
గ్రేట్ గ్రేట్ హరిబాబు గారు. నిజంగా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. పార్టీ కోసం నమ్మకంగా మీలాంటి కార్యకర్తలు ఇంకా ఇంకా బయటికి రావాలి, ఆ అభిమానాన్ని చూపించాలని మేము కూడా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ మీరు మా విజిల్ న్యూస్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అట్లా హరిబాబు గారు. నమస్తే అమ్మా.